అందరికీ నమస్తే అండి. తిరుపతిలో జరిగిన ఇష్యూ మీద ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం ఒక ప్రకటన, అంటే సీఎం గారు ఒక ప్రకటన, డిప్యూటీ సీఎం గారు ఒక ప్రకటన, టీటీడీ చైర్మన్ గారు ఒక ప్రకటన, టీటీడీ ఈఓ గారు ఒక ప్రకటన కాకుండా మొత్తం ఓవరాల్గా యంత్రాంగం తరపున, ప్రభుత్వం తరపున ఎటువంటి గందరగోళం లేని ఒక స్పష్టమైన విషయాలు మాట్లాడితే చాలు. దాని మీద ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం వలన ఒక గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు నిన్న పవన్ కళ్యాణ్ గారేమో ఓపెన్గా క్షమాపణలు అడగాలి, క్షమాపణలు చెప్పాలి, అక్కడ తప్పు ఎవరిది అనేది కాదు, అక్కడ అంత పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి దానిలో కొంత వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా క్షమించమని అడగాల్సిందే, అలా అడగడంలో తప్పు లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా కామెంట్ చేశారు, స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది ఆయన స్టేట్మెంట్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది, మీడియాలో బాగా హైలైట్ అయింది. సో పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపెన్గా చెప్పేశారు, ఎటువంటి ఈగోకి వెళ్ళాల, తప్పు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి, ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకొని ఆయన ధైర్యంగా చెప్పారు, అందుకు క్షమించండి అని కూడా కోరారు. అలాగే టీటీడీ ఈఓ గారు, టీటీడీ జేఈఓ గారు, టీటీడీ చైర్మన్ గారు కూడా క్షమాపణలు కోరాలి ఆ కుటుంబ సభ్యులకు అని చెప్పారు. సో దాని మీద బిఆర్ నాయుడు గారు ఏం స్పందించారంటే, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు, అలా చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా, అయినా సరే మేము చెప్తాం, చెప్పాలంటే చెప్తాము, ఇలాంటివి జరగనివ్వం, ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇండైరెక్ట్గా ఒక సమాధానం ఇచ్చాడు ఆయన, దాన్ని కౌంటర్ అనొచ్చు, వ్యతిరేకంగా కాదులే. సో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినంత మాత్రాన తిరిగి వెనక్కి రావు కదా ప్రాణాలు, అయినా సరే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం, క్షమాపణలు చెప్తున్నాం, ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూసుకుంటామని బిఆర్ నాయుడు గారు చెప్పారు. సో ఇక్కడ క్షమాపణలు చెప్పాలా వద్దా, క్షమాపణలు కావాలా వద్దా, క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు వెనక్కి రావు, కరెక్టే. కానీ ప్రజల్లో ఒక రకమైన ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. చేసిన తప్పును ఒప్పుకోవడం, జరిగిన వైఫల్యాన్ని అంగీకరించడం, లోపాలను విమర్శలను పాజిటివ్గా తీసుకొని ఒప్పుకోవడం ఈ రోజుల్లో రాజకీయానికి అవసరం. పవన్ కళ్యాణ్ గారు అదే రాజకీయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకేం తెలీదా, ఎందుకు ఒప్పుకుంటున్నాడు ఆయన, క్షమాపణలు చెప్పండి అని ఎందుకు చెప్తున్నాడు ఆయన. సో దానివలన అది విన్న ప్రజలు, తెలుసుకున్న ప్రజలు ఖచ్చితంగా ఏమనుకుంటారు, అరే తప్పు చేసినా తప్పు జరిగినా ఒప్పుకున్నారు, ఈ రోజుల్లో ఎవరు ఉంటారు అలా అని అంటారు. ఖచ్చితంగా అదే డిస్కషన్ వస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు తప్పు వాళ్ళది ఒప్పుకున్నారా, ఏ చిన్న కేసులో వాళ్ళు తప్పుకి అడ్డంగా దొరికిపోయినా ఒప్పుకునే వాళ్ళు కాదు, అసలు తప్పు కానే కాదు అనేటట్టు ఉండేవాళ్ళు. అసలు ఏ చిన్న కేసులో కూడా అడ్డంగా దొరికిపోయి, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా సరే చాలా కేసుల్లో, ఈవెన్ సోషల్ మీడియా పోస్టింగుల కేసుల్లో కూడా దొరికిన తర్వాత ఒప్పుకునే వాళ్ళు కాదు. వాళ్ళ ఫెయిల్యూర్స్, వాళ్ళ తప్పులు, డాక్టర్ సుధాకర్ కేసు కావచ్చు, ఎమ్మెల్సీ గారి కేసు ఒకటి ఉంది కావచ్చు, అలాగే ఒక ఎంపీ గారు ఓపెన్గా వీడియో కాల్ చూపించింది కావచ్చు, ఇట్లా రెడ్ హ్యాండెడ్గా ఉన్నప్పటికీ ఏది ఒప్పుకోలే, అడ్డగోలుగా వాదించారు, వితండవాదం చేసేవాళ్ళు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న ఇచ్చాడు ఆయన, నిన్న మొన్న 2 రోజులు కూడా ఆయన ఇచ్చాడు, తప్పు జరిగింది, ప్రభుత్వానికి తప్పు జరిగింది, క్షమించండి అని. సో దానికి బిఆర్ నాయుడు గారు నిజానికి క్షమించాలా వద్దా అంటే, క్షమాపణలు అడగాలా వద్దా అంటే అడగాలి, అడగడం వలన ఏమీ నష్టం ఉండదు, అడగడం వలన వాళ్ళ మనసు కాస్త కుదుట పడుతుంది, సర్లే మాకు ప్రాణ నష్టం జరిగినందుకు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు కదా అనేది వాళ్ళకు తెలుస్తుంది. అరే మనం ఏం కోరుకుంటాం, అరే వీడు ఇన్ని తప్పులు చేశాడు, కనీసం వాళ్ళు ప్రాయశ్చిత్తం లేదు, వాళ్ళు కనీసం పశ్చాత్తాపం లేదు అని మాట్లాడుకుంటాం కదా. సో మరి ఇప్పుడు ఈ ఘటనలో ప్రభుత్వం క్షమాపణలు చెప్పడం వలన ఆ మాటలు వస్తాయిగా, అరే ప్రభుత్వం కూడా బాధపడుతుంది, ప్రభుత్వం కూడా పశ్చాత్తాపడుతుంది, సో వాళ్ళు కూడా తప్పు ఒప్పుకున్నారు అని సగటు మనుషులు, సగటు భక్తులు లేదా సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాళ్ళు అనుకుంటారు. సో ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టే ఆయన అంత జాగ్రత్తగా మాట్లాడారు. అందుకే క్షమాపణలు చెప్పాలా వద్దా అంటే, చెప్తే పోయేదేమీ లేదు, చెప్తే ఏమైనా నష్టమా, ఓకే పోయిన ప్రాణాలు తిరిగిరావు, కరెక్టే, చెప్పడం వల్ల ఏమైనా నష్టమా, ఈగోకి ఏమైనా లాస్ అవుద్దా, కాదు కదా. సో చెప్పాలంటే చెప్పేయచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ.